ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్షాళనలో బీఎల్ఓలు ప్రధాన పాత్ర పోషిస్తారని, బీఎల్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉంటే రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఎల్ఓలతో పాటు పార్టీలు నియమించిన బీఎల్ఏలు ఉంటారని, పార్టీలు నియమించిన బీఎల్ఏలు ఉంటే కుట్ర ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. ఎస్ఐఆర్లో ఎలాంటి అవకతవకలు లేకున్నా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, కాంగ్రెస్ గెలిస్తే ఎస్ఐఆర్ బాగా జరిగినట్లు, లేకపోతే ఎస్ఐఆర్ బాగా చేయనట్లా అని కిషన్ రెడ్డి నిలదీశారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, కేంద్రం డబ్బులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనట్లేదన్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈరోజు మీరు 10 పంటల మీద మరి 500 చొప్పున ప్రతి క్వింటాల్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తామన్నారు కదా, మరి ధాన్యానికి ఇస్తామని చెప్పారు. చివరికి ఇచ్చే విషయం వచ్చేసరికి సన్నోట్లే అన్నారు. సన్నోట్లు కూడా అరవొడ్లుగా మారిపోయింది. ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తమ చేతగాని తనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్నబియ్యం ఉందో, సన్నబియ్యంలో కూడా 60 నుంచి 60% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. కాదనేటువంటి వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అవునా కాదా ఈరోజు చెప్పాలి. రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.